హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ట్రెండింగ్ యాటిట్యూడ్ బీజిఎం అనేది తీసుకొచ్చాను. ఈ బీజిఎం మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు, బాగుంటుంది బీజిఎం అనేది. అండ్ ఇందులో ఎఫెక్ట్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ సెట్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో కొద్దిగా కలర్ గ్రేడింగ్ అనేది చేయాలి. సో మీకు 2 డెమోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అందులో మీకు ఏది నచ్చినా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేశాను. మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోద్దు. డెమో అయితే చూసారు కదా, నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి చెక్ చేయండి ఒకసారి. వీడియో అనేది బాగుంటుంది 4K క్వాలిటీలో. మీరు కూడా రెండిట్లో ఏ ఒక్క వీడియో నచ్చినా ఈ విధంగా అయితే చేసుకోండి. మీరు ఇప్పుడైతే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే బీట్ మార్క్ ఎక్స్ప్లెయిన్ అనేది ఇస్తున్నాను. మీకు ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను. ఆ టెంప్లెట్ వీడియోని మీరు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా అయితే బీట్ మార్క్ వేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒక 7-8 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చండి, మీ యొక్క ఫోటో అనేది తర్వాత బ్యాక్ వచ్చండి. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు గ్రేడ్ ఎఫెక్ట్ అనేది ఈ ఎఫెక్ట్స్ సెర్చ్ చేయండి. మీరు స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. సెర్చ్ చేసి ఇక్కడ పంచ్ అవుట్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ స్కేల్ కొద్దిగా ఈ విధంగా అయితే తక్కువ చేసుకోండి. మీరు కొద్దిగా వెడ్త్ పైన క్లిక్ చేసి లైట్గా ఈ విధంగా అయితే వేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ వెడ్త్ పైన ఉంచి ఇక్కడ 2+ సెకండ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్లోనేది మీరు 0 వేసుకోండి. ఈ విధంగా, సారీ 0 కాదు. సో ఈ విధంగా అయితే చిన్న కనబడేట్టు చూసుకోండి. సో ఇలా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి లైట్గా ఈ విధంగా అయితే లైట్గా పెంచుకోండి మీరు, ఒక 14% అయితే. తర్వాత ఇప్పుడు ఆఫ్ సెట్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 2+ సెకండ్ వేసుకోండి. ఎండింగ్ ప్లస్ సెకండ్ ఈ విధంగా అయితే ఇక్కడ వై పైన క్లిక్ చేసి ఇలా అయితే మూవ్ చేయండి. మీరు ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది చూడండి ఇలా. తర్వాత బ్యాక్ వచ్చండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ బ్లర్లో కాదు, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ర్యాండమ్ జీటర్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మీరు స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి 0 వేసుకోండి. 2+ సెకండ్ తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ 2+ సెకండ్ తీసుకొని ఇక్కడ వరకు ఫస్ట్ ప్లస్ సెకండ్ ఏదైతే ఉందో అది మీరు ఈ విధంగా అయితే జరపండి. ఇలా అయితే వస్తుంది మీకు. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ నేను త్వరగా చెప్తున్నానని కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీరు వీడియోని స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా స్ట్రెంత్ని 0 వేసుకోండి. మీరు ఇలా 0 వేసుకున్న తర్వాత 2+ సెకండ్ అయితే వేసుకోండి. ఇక్కడ వరకు సేమ్ ఇది కూడా ఇలా అయితే ప్లస్ సెకండ్ మీరు ఈ విధంగా అయితే జరపండి. ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి లైనర్ స్ట్రోక్ అనేది ఈ ఎఫెక్ట్ అనేది స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. 0 వేసుకోండి. సేమ్ ఇది కూడా 2+ సెకండ్ అయితే వేసుకోండి. బ్లర్ వేసుకోండి, లైట్గా బ్లర్ వేసుకోండి మీరు ఇలా. తర్వాత బ్యాక్ వచ్చండి, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ని స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఎక్స్పోజర్ అనేది పెంచుకోండి ఈ విధంగా. సో ఇలా తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇలా అయితే బ్యాక్ వచ్చండి. మళ్ళీ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అనేది స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి మీరు. సో ఈ విధంగా అయితే మీకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ర్యాండమ్ జీటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ కూడా ఒక 15% అయితే పెంచుకోండి. మీరు లైట్గా షేక్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోటో అనేది. సో ఇలా అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో ఏదైతే ఉందో ఆ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయండి. సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఇందాక మీరు ర్యాండమ్ జీటర్ ఎఫెక్ట్ అని ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి సేమ్ ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ
ఇక్కడ ఏం ఎఫెక్ట్ అంటే ఇక్కడ రేడియల్ రేస్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కౌంట్ని మీరు ఈ విధంగా అయితే పెంచుకోండి. ఇక్కడ వై పైన క్లిక్ చేసి మీకు మీ ఫోటో సెంటర్లోకి వచ్చేటట్టు చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ని మీరు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెడ్త్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ వెడ్త్ పైన క్లిక్ చేసి ఇక్కడ 2+1 అనేది వేసుకోండి. ఇది కూడా సేమ్ 2+1. ఇప్పుడు ఈ సెకండ్ అనేది అవుతుందో అది మీరు లైట్గా తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో లైట్గా ఈ విధంగా అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు చూడండి, మీకు మీ ఫోటో అనేది ఈ విధంగా అయితే పెరుగుతుంది. సో ఇలా అయితే ట్రై చేయండి. మళ్ళీ ఒకవేళ మీకు ఇక్కడ ర్యాండమ్ జిటర్ ఎఫెక్ట్ మీరు ఈ ఎఫెక్ట్ సెట్టింగ్ వద్దనుకుంటే ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ని మీరు 0 వేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సేమ్ తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఇందాక ఇక్కడ మీరు ఇక్కడ స్టార్టింగ్ ఉన్న ఎఫెక్ట్ని మీరు మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఇక్కడ పేస్ట్ చేయండి ఈ విధంగా. సో సేమ్ వస్తుంది మీకు, అక్కడ డిఫరెన్స్ ఏం ఉండదు. కాకుండా మీకు ర్యాండమ్ జిటర్ ఎఫెక్ట్ అని ఒకటే మీకు ఈ షేక్ ఒకటే మీకు డిఫరెంట్ ఉంటుంది, మిగతాది మీరు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఎఫెక్ట్ రెండు ఇలా చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఈ స్టార్టింగ్ ఎఫెక్ట్ని ఇక్కడ ఈ ఫోటో వదిలేసి ఇక్కడ వదిలేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మీరు ఈ విధంగా పేస్ట్ చేస్తే ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోని ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. ఒక పెద్ద ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ ఇంకో పెద్ద ఫోటో వస్తుందిగా. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్కిప్ చేసి చూడండి, ఎక్కడ అర్థం కాలేదో. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు వదిలేసిన ఫోటో ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఇంకో ఎఫెక్ట్. సో ఈ ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 8 సెకండ్ ఫోటో దగ్గర వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ మీరు వేవ్ వార్ప్ ఎఫెక్ట్ అనేది స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్పేస్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే చిన్న చేసుకోండి స్పేస్ని. ఇలా చిన్న చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి 2+1 అనేది వేసుకోండి. ఇలా ఈ విధంగా 2+1 తీసుకుంటే ఇప్పుడు స్టార్టింగ్ +1 0 వేసుకోండి. ఎండింగ్ ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే వేసుకోండి. ఇప్పుడు మూవ్ అండ్ టర్న్ ఫ్రమ్లోకి వెళ్ళేసి Z పైన క్లిక్ చేసి ఇక్కడ జూమ్ అయితే వేసుకోండి. మీరు మీ స్టార్టింగ్ +1 పైన క్లిక్ చేసి మీ ఫోటోని చిన్న వేసుకోండి. ఇలా చిన్న వేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ అదే ఎఫెక్ట్ని ఇక్కడ ర్యాండమ్ జిటర్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ని మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకోండి మీకు. సో ఇలానే వస్తుంది మీకు ఫ్రెండ్స్. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మీరు ఎండింగ్లో ఒక ఎఫెక్ట్ ఇక్కడ ఒక ఫోటో అనేది వస్తుంది 14 సెకండ్స్ దగ్గర. ఈ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. టెంప్లెట్ వీడియోని మీరు రొటెక్ట్ అయితే వేసుకోండి. రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. ఒకవేళ మీకు కలర్ గ్రేడింగ్ కావాలంటే మీ ప్రతి ఒక్క ఫోటోలో ఎండింగ్లో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీరు సెట్టింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ ఎఫెక్ట్ మీరు ఈ విధంగా అయితే సెట్టింగ్ చేసుకుంటే మీకు ఆ కలర్ గ్రేడింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా డిఫరెన్స్. సో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీ ఫోటో అనేది ఎడిటింగ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.